నమస్తే. మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, మోడీ నల్ల కరెన్సీ మీద విధించినటువంటి అస్త్రం కావచ్చు, అది నల్ల బకాసులను ఏం చేయలేకపోయింది కానీ సామాన్యుడి వెన్నులో సూటిగా గుచ్చుకుంది. ఎక్కడ చూసినా ఇక్కడ ఒకటే అలజడి, ఒకటే భయం. తమ డబ్బు తీసుకోవడానికి కూడా ఆంక్షలు, నో క్యాష్ బోర్డులు. ఏ ఏటీఎం సెంటర్లను చూసినా కూడా ఇదే బాధ. అసంఘటిత రంగాల్లో కార్మికుల ఆకలి కేకలు. 25 రోజులవుతున్న సామాన్యుల కరెన్సీ కష్టాలు మాత్రం తీరట్లేదు. అసలేంటి, ఎన్నాళ్ళు ఇలా, ఎన్నేళ్ళు ఇలా, ఎన్ని రోజులు వేచి చూడాలి? దీని మీద స్పెషల్ డిస్కషన్. ప్రస్తుతం మనతో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి విచ్చేశారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, నమస్తే అండి. అలాగే ఎన్ ప్రకాశం గారు, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి, నమస్తే అండి. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, అంటే ఒక నిర్ణయం నిజానికి ఒక దేశ భవితను కానీ లేదంటే ప్రజల్లో పరివర్తన తీసుకురావడానికి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు, అది స్వాగతించదగింది. కానీ అది సామాన్యుల మీద ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంది. సామాన్యుల వెతల మీద ఎక్కడ చూసినా కూడా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా, ఎన్నాళ్ళు ఇలా? ఇప్పుడు మన సివిలైజ్డ్ వరల్డ్ గత 60 సంవత్సరాలు తీసుకుంటే 3 సందర్భాల్లో నోట్ల రద్దు జరిగిందండి. దేశంలో పెద్ద అల్లకల్లోలం, ఆర్థిక అస్తవ్యస్తత ఉన్నప్పుడు తీసుకునేటువంటి చర్య ఇది. జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, రష్యా మొత్తం కొలాప్స్ అయిన తర్వాత, ఈజిప్ట్లో కొలాప్స్ తర్వాత, మన దగ్గర అటువంటి భయోత్పాదక పరిస్థితి లేకుండే, చాలా చక్కగా నడుస్తుండే. జీడిపి 8% గ్రోత్ రేటు, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా సడన్గా జరిగింది? ఒక అనాలోచిత చర్య, ముందస్తు ఎటువంటి దానికి జాగ్రత్తలు తయారీలు తీసుకోకుండా ఒక చర్య ప్రకటించారు మోడీ గారు. 8 నాడు నేను ఢిల్లీలోనే ఉన్నా రోజు. ఆయన ప్రకటన ఒక అత్యున్నత ప్రధానమంత్రి ప్రకటించారు, గవర్నర్ ఎవరో చేయాల్సింది. 30 డిసెంబర్ వరకు ఈ విధి విధానాలను ప్రకటించారు. క్యాష్ మార్పిడి ఏ రకంగా ఉంటుంది, క్యాష్ చెల్లింపు ఏ రకంగా ఉంటుంది, 500, 1000 రూపాయలు అర్ధరాత్రి చిత్తు కాగితంలాగా అంత ప్రకటించిన తర్వాత 28 సార్లు వాళ్ళ మార్పులకు గురైంది. రిజర్వ్ బ్యాంక్ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ 28 రకాల విరుద్ధమైనటువంటి పరస్పర విరుద్ధమైన సర్కులర్లు ఇచ్చారు. 4,500 ఇవ్వమన్నారు, కొద్ది రోజులు 4,000 అన్నారు, 2,000 అన్నారు, ఒకరోజు సీనియర్ సిటిజన్స్ అన్నారు, మొత్తం రద్దు చేశారు. కోఆపరేటివ్ బ్యాంకులు తీసేశారు. ఎన్ని మార్పులు అంటే వాళ్ళకి ఇది మనకు తెలియజేస్తుంది వాళ్ళు ఏ రకంగా ఎంత ప్లాన్ లేకుండా తీసుకొచ్చారు. రెండవది, ఇవాళ వాళ్ళ ప్రకటనలు, వాళ్ళు ఒక తప్పుడు చర్య తీసుకున్నారు. దాన్ని వెనకకు పోకుండా ఉండడానికి ఒక భేషజాలతో ఇంకా ముందుకు పోతున్నామని చెప్తున్నారు. పెళ్లిలకు అవసరాలని 2.5 లక్షలు తీసుకోవడానికి ప్రకటించారు. 5 రోజులు అయితే కానీ కనీసం బ్యాంకులో ఒక ఉత్తర్వులు రాలేదు. ఉత్తర్వులు ఇవాళ అమలు చేయాలంటే, ఒక నిజంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి అది ఇవ్వాలంటే ఒక ₹1 కోటి లోన్ ప్రాసెస్ చేసినట్టు పెట్టారు. వరుడు, వధువు, వీరి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరు కలిసి 2.5 లక్షలు తీసుకోవాలి. ఎవరికైతే ఈ లోన్, ఈ అమౌంట్ ఇవ్వాలనో వాళ్ళకు మాకు అకౌంట్ లేదని వాళ్ళ సంతకాలు పెట్టి ఒక పత్రాలు ఇవ్వాలి. మాకు అకౌంట్ లేదు, మాకు క్యాష్ని తీసుకోవాల్సి ఉంటుంది, రిసీట్స్, కేవైసీ ఇవన్నీ పెట్టి అసలు వీలు కావట్లేదు. 50,000 రైతులకు ఇవ్వమన్నారు, 50,000 వర్తకులకు ఇవ్వమన్నారు, 2,400 రూపాయలు వారానికి అన్నారు, ముందు 2,000 అన్నారు, 10,000 అన్నారు, మారుస్తూ అసలు అన్నిటికీ డబ్బు పంపిణీ ఉండాలి కదండి, క్యాష్ పంపిణీ ఉండాలి. క్యాష్ పంపిణీ వీలు కాదని వాళ్ళకి తెలుసు. మొత్తం దేశంలో ఉన్న 4 ప్రింటింగ్ ప్రెస్సులు రాత్రి పగలు 3 షిఫ్ట్లు ప్రింట్ చేస్తే నెలకు 250 కోట్ల నోట్లు ప్రింట్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు విత్డ్రా చేసుకున్న అమౌంట్ భర్తీ చేయాలంటే కనీసం 7 నెలలు నిరంతరంగా ప్రింట్ చేస్తే కానీ రాదు. అది వాళ్ళకి తెలియదు కాదు. అమాయకులను ఒక ఫూల్స్ చేయడానికి, వీళ్ళని ప్రజలందరినీ కూడా ఫూల్స్ చేయడం కోసం వాళ్ళు 3వ రోజే ప్రకటించాడు జైట్లీ. అన్ని ఏటీఎంలు భర్తీ చేసే, అన్ని బ్యాంకులు చేరుకుంది, 24,000 ఇవ్వమంటున్నాం, 20,000 అన్ని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఇప్పుడు ఏం చేస్తుందంటే 25 రోజులు అయిన తర్వాత ప్రజలను తప్పుదారి పట్టించడానికి, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ మీద సరిగ్గా సప్లై చేయట్లేదు, లేదంటే బ్యాంకర్స్ సహకరించట్లేదు, బ్యాంక్ ఎంప్లాయీస్ బడ్జెట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. స్టార్టింగ్లో ఏమన్నారు వాళ్ళు, దీన్ని బ్లాక్ మనీ కరప్షన్ కర్బ్ చేయడం కోసం తీసుకొస్తున్నాం, టెర్రరిస్టుల మనీ కోసం కట్ చేయడానికి, ఫేక్ మనీ దానికి చేయడానికి తీసుకొస్తున్నాం. అవన్నీ ఉట్టిదని తెలిపోయింది. ఇవాళ మొత్తం 14 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపు మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది బ్యాంకులో. ఇంకా 2-3 లక్షల కోట్లు మిగులుతాయన్నారు, ఏం మిగిలే ఆస్కారం కనబట్లేదు.
కానీ అది పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని తెలివిగా నగదు రహిత సమాజం వైపు తీసుకుపోదామంటున్నారు. బ్లాక్ మనీ పోయిందండి, ఇప్పుడు టెర్రరిస్ట్ మనీ, బ్లాక్ మనీ అదంతా పోయి సబ్జెక్టు నగదు రహిత క్యాష్లెస్ సొసైటీ వరకు పోవాలని ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి జనాల్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని వెనక అసలు కారణం ఏంటంటే ఇది ప్రజల బాగు కోసం కాదు, దేశం బాగు కోసం కాదు. ఇది ఒక రాజకీయ కోణం నుంచి. రెండవది అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ పే టైమ్ వ్యాలెట్స్ ఉన్నాయి కదండి, ఈ వ్యాలెట్లు, మనీ ట్రాన్స్ఫర్లు, అంత జియో మనీ, పే టైము, లేకుంటే ఎయిర్టెల్ మనీ, ఇవన్నీ పెద్ద ఎత్తున వాళ్ళ బాగా ఇమ్మీడియట్గా లాభపడుతుంది ఏంటంటే 20 రోజుల నుంచి వీళ్ళు ప్రతి వాళ్ళు ఇప్పుడు అది క్యాష్లెస్ ప్లాస్టిక్ మనీ వైపు పోయడానికి. ఎవరు దాంట్లో బాగుపడేది? వీసా, మాస్టర్ కార్డ్, ఇదంతా విదేశీ వాళ్ళు. ప్రతి ట్రాన్సాక్షన్ వెనక డబ్బులు వాళ్ళకి. సో వాళ్ళు లాభపడడం తప్ప ప్రజలు మొత్తం గందరగోళం, అయోమయం, ఒక అత్యవసర ఆర్థిక అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితి దేశంలో. ప్రకాశం గారు, అంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి, ప్రజలకు జవాబుదారీతనంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంతటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు? అంటే ఏ ముందు వెనక ఆలోచించకుండానే, రాబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండానే, దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం చచ్చిపోతున్నారు. దీనికి ఎవరు జవాబుదారీ? జవాబుదారీ డైరెక్ట్గా ప్రభుత్వమే వహించాలండి. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది. మన భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరు తెలుసు 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మేమైతే డైరెక్ట్గా బ్రాంచీలో పనిచేస్తున్నాం, బ్యాంకులో పనిచేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఫిజికల్గా చూస్తున్నాం. మేము క్యాష్ ఎంత మా ఇన్ఫ్లో వచ్చింది, దద్దయినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందో, ప్రధానమంత్రి రద్దు చేశాడో, రద్దు చేసినటువంటి అమౌంట్ మొత్తము ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అమౌంట్, వాళ్ళ కష్టార్జితం ఏదైతే ఉందో అది డైరెక్ట్ బ్యాంకులకు వచ్చి అది రద్దు కాబడ్డాయి. వాళ్ళకి మళ్ళీ చెల్లింపులు జరగాలి. చెల్లింపులు జరగాలంటే ఎవరు ప్రింట్ చేయాలి దాన్ని? ఎవరు జవాబుదారు దానికి? ఎవరైతే రద్దు చేశారో వాళ్ళే జవాబుదారు దానికి. దాన్ని చేయడంలో మాత్రం విఫలమైంది ప్రభుత్వం, 100% విఫలమైంది. విఫలమై డైరెక్ట్ అటాకింగ్ ఎవరి దగ్గరికి వస్తుందంటే ఇది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఫస్ట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల్లో కూడా 2 రకాల ప్రజలు ఉంటారు. ఎక్కువ 80% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్టికులర్గా మేము గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్నాం కాబట్టి మా 85% గ్రామీణ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి. ప్రతి మండలానికి ఒక బ్యాంకు, లేకపోతే 2 బ్యాంకులు ఉన్నాయి మాకు. ఆ మండలానికి సరిపోయినటువంటి సప్లై మినిమం 10% ఏదైతే రద్దు చేసినటువంటి అమౌంట్ డిపాజిట్ వచ్చిందో బ్యాంకులకి, ఒక 10% కూడా మళ్ళీ మేము ఇవ్వలేని పరిస్థితి మాకు ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. డైరెక్ట్ అటాక్ ఎవరి మీద పడ్డదైతే ఇబ్బంది అవుతుందంటే ప్రజలు. నెక్స్ట్ ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళు ఎక్కడ జమ చేశారు అమౌంట్, రద్దయిన అమౌంట్ బ్యాంకులో జమ చేశారు. బ్యాంకే డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లిటరేట్స్, వాళ్ళకి తెలియదు, అసలు వ్యవసాయదారులకు తెలియదు ఎవరు డబ్బులు ఇవ్వాలి. అసలు మనము ఆ ప్రజల కష్టాలను ఒకసారి మనం లైవ్ లో చూద్దాము. 25 రోజులు అవుతున్నా సామాన్యుల కరెన్సీ కష్టాలు తీరడం లేదు. జీతాలు పడినా బ్యాంకుల నుంచి నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తోంది. విజయవాడలో సామాన్యుల అవస్థలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, అసలు ప్రజలు ఏమంటున్నారు? ఏటీఎం సెంటర్లలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయా, లేకపోతే నగదు కోసం బారులు తీరున్నారా? విజయవాడలో పెద్ద నోట్ల కష్టాలు ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సుమారు 25 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏటీఎంలు అయితే అందుబాటులో రాలేదు. మరోవైపు బ్యాంకుల వద్ద 1వ తారీఖు నెల మొదటి వారం అవడంతో అందరికీ శాలరీలు పడడంతో జనాలు అయితే పూర్తిగా ప్రజలందరూ ఏటీఎంలు చుట్టూ ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా ఒక్కొక్కరికి రోజుకి 2,500 లిమిట్, వారానికి 24,000 రావడంతో ఇవి కూడా పూర్తి స్థాయిలో తమ అవసరాలకు కూడా, అంటే మంత్ స్టార్టింగ్ కాబట్టి తమ అవసరాలకు కూడా సరిపోవట్లేదు. దీంతో ప్రజలందరూ ఒక లీవులు పెట్టి కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ, అంటే ఏటీఎంలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎంతసేపు నుంచి మీరు లైన్ లో ఉన్నారు? చాలా పెద్ద లైన్ ఉంది. 1.5 అవర్ లైన్ లో ఉన్నామండి. అన్ని 2,000 నోట్లు వస్తున్నాయి, చిన్న నోట్లు రావట్లేదు, 5 నోట్లు రావట్లేదు. అంచేత మీరు ఏమైనా ఒప్పుకుంటే మీ ద్వారా గవర్నమెంట్ రికమెండ్ చేసి 2,000 నోట్లు 5 నోట్లు పెట్టిస్తే ఎవరు థ్యాంక్ఫుల్ టు యూ. అంటే అదే నెల మొదటి వారము చాలా మంది అంటే రెంట్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది, పాలు, ఇంకా పేపర్ బిల్స్, ఇవి చాలా ఉంటాయి. ఇవన్నీ లిక్విడ్ క్యాష్లో ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దానికి ఎలా మీరు రెమెడీ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి? ఇది 2వ ఏటీఎం అండి. ఇందాక ఏటీఎం దగ్గర డబ్బులు అయిపోయాయి. ఇక్కడ కూర్చొని నుంచున్నాను, ఇప్పుడే పెట్టే డబ్బులు. అందాక కూర్చొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చావు డబ్బుల కోసం. చాలా చెప్పలేక మా బాధ వరణాతీతం అనమాట. అంటే ఈ ఏటీఎంలోనే ఏమైనా చిల్లర వస్తుందా మీకు? ఇంకా చూడలేదు, వెళ్తున్నాక లైన్లో ఉన్నాం కదండి, వెళ్ళేదాకా తెలియదు. మేడం చెప్పండి, మీరు ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? మళ్ళీ 2,000 నోట్ తీసుకొని వచ్చారు, చేంజ్ అయినా దొరుకుతుందండి? అలాంటి డిపాజిట్ కూడా తీసుకోరంటున్నారు.
ఇప్పుడు డిపాజిట్ కూడా మిషన్ యాక్సెప్ట్ చేయదంటగా, డిపాజిట్ చేయడానికి మాకు ఇబ్బందిగా ఉంది. ఇది డిపాజిట్స్ కూడా కొత్త నోట్స్ తీసుకొని వస్తున్నారు, మరి ఇంక ఈ డిపాజిట్స్ కూడా పనిచేయని పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే నెల మొదటి వారం అయింది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ మొదటి వారంలో ఉన్నాయి 2000 నోట్లు మాత్రమే వస్తుంది, చిల్లర రావట్లేదు, దీనిపై చెప్పండి సార్. పర్లేదండి, 2000 నోటు వచ్చినా పర్లేదు, ఎవరైనా మార్చుకుంటున్నాను, డబ్బులు ఉండాలి కదా మన దగ్గర, ఏదో ఒకటి అంతే. అంటే చిల్లర బయట దొరుకుతుందా 2000 నోట్లు? పర్లేదు సార్, ట్రై చేస్తే దొరుకుతుంది. ఒక్క మనిషి దగ్గర 5 కార్డులు ఉన్నాయి, అదే మెయిన్ ఇక్కడ వెయిటింగ్. అంటే ఒక్కొక్కరికి మరి మినిమం అంటే 20,000 అలా కావాలి, కానీ సరిపోదు కాబట్టి అందరూ వెయిటింగ్ లో ఉన్నాం. వాళ్ళకి డబ్బులు ఉండవు కదండి, అది అలా తింటారుగా, ఒక్కొక్కరు 5 కార్డులతో కొడుతున్నారు ఇక్కడ. ఎనమాలు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బులు ఉండవుగా. ఎంతసేపు నుంచి లైన్ లో నిల్చున్నారు? 1 అవర్ అవుతుందండి. 1 అవర్. ఇది చాలా సేపటి నుంచి లైన్ లో నిల్చున్నప్పటికీ అంటే ఒక్కొక్కరు కొంతమంది 2 కార్డులు 3 కార్డులు తీసుకువస్తున్నట్టు 5 కార్డులు కూడా తీసుకువస్తున్నారు. దీంతో లైన్ లో దొరుకుతుంది అంటే లైన్ లో గంట సేపు నిల్చున్నా సరే అమౌంట్ దొరుకుతుంది అన్న భరోసా అయితే పూర్తిగా ఉండట్లేదు. చెప్పండి, ఎలా ఉంది? 500 నోట్లు వచ్చాయి మీకు. విత్డ్రా తీసుకున్నామంటే యుద్ధంలో విజయం సాధించినట్టు ఉంది. ఏటీఎం దగ్గర అలా ఉంది పరిస్థితి. అదే డబ్బులు దొరికాయంటే యుద్ధంలో విజయం సాధించినంత సంతోషంగా ఉంది, కానీ పూర్తి స్థాయిలో అయితే ఏటీఎంలో డబ్బులు దొరకట్లేదు. ఉన్న సరే కరెక్ట్గా ఒక అరగంట పావు గంటలోనే మొత్తం ఏటీఎంలు అన్ని బంద్ అయిపోతున్నాయి. ఇప్పుడే పెట్టారు, ఇచ్చిన పావు గంటలో ఏటీఎంలో ఆల్రెడీ 3 ఖాళీ అయిపోయి ఇక్కడ ఉన్న ప్రదేశంలోనే ఈ ఏటీఎం కూడా ఆల్రెడీ ఖాళీ అయిపోయి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందువల్ల ప్రజలు కూడా కోరుతున్నారు, ఒక్కొక్క ఏటీఎంలోని విత్డ్రా చేయండి, 5 ఏటీఎంలు 4 ఏటీఎంలు ఇంట్లో ఉన్న ఏటీఎంలు అన్ని విత్డ్రా చేయొద్దని చెప్పేసి కూడా ప్రజలంతా తమ తోటి వారిని విజ్ఞప్తి చేస్తున్న సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. కెమెరామెన్ మేరాతో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయవాడ. వెంకటరెడ్డి గారు చూస్తున్నారు కదా, అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి వాస్తవ పరిస్థితులు కళ్ళకు కడుతున్నాయి. అంటే రిజర్వ్ బ్యాంకు యుద్ధ ప్రాతిపదికన యుద్ధ విమానాల్లో వేల కోట్లు మేము పంపిస్తున్నాం, బ్యాంకుల్లో ఉంటున్నాయని, కానీ వాస్తవ పరిస్థితి మనం చూస్తున్నాం. బ్యాంకుల్లో నిలబడి దాదాపు 75-78 మంది చనిపోయారు. ఈ హత్యలకు కారకులు ఎవరు? 2 ఉన్నాయండి దీంట్లో. ఒకటి, ప్రభుత్వం తెలిసే అబద్ధాలు చెప్తా ఉంది, సప్లై చేయలేరని తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా బహిరంగంగా దాన్ని ఒప్పుకోవాలి ఆనెస్ట్గా. తర్వాత వచ్చి ప్రింట్ అయిన నోట్లు కూడా దాంట్లో వివక్ష ఉంది పంపిణీలో. ప్రైవేట్ ఫారిన్ బ్యాంకులకు ఎక్కిపోయినట్టు వాళ్ళు ఉంది, దాన్ని శ్వేతపత్రం ప్రకటించమన్నాం. వచ్చిన మొదటి విడత మనీలో 90% ప్రైవేట్ ఫారిన్ బ్యాంక్స్కి వెళ్ళింది. తర్వాత కాస్త టౌన్స్లో ఉన్న బ్యాంకులకి, గ్రామాలకు అసలు వెళ్ళట్లేదు, గ్రామాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గ్రామాల్లో ఉన్న 2 మెయిన్ అవుట్లెట్స్ కోఆపరేటివ్స్ అండ్ గ్రామీణ బ్యాంకులు, దాని తర్వాత కమర్షియల్ బ్యాంకులు. కోఆపరేటివ్స్ మొత్తంగా రద్దు చేశారు ఈ లావాదేవీలకు రాకుండా. గ్రామీణ బ్యాంకులకు అసలు గ్రామాలకు క్యాష్ రావట్లేదు. గ్రామీణ బ్యాంకులకు క్యాష్ రావాలంటే మళ్ళీ వీటి స్పాన్సర్ బ్యాంకులు అయినట్టు చెస్ట్ బ్రాంచ్ నుంచి రావాలి. ఆ చెస్ట్ బ్రాంచ్లు కూడా ఏమైనా కాస్ట్ వస్తే అమౌంట్ వాళ్ళు పనిచేసుకుంటున్నారు. రియల్గా అవసరాలు ఉన్న వాళ్ళకి వెళ్ళట్లేదు. రైతులకు, మహిళలకు, మా ఖాతాదారులు 2 కోట్ల మంది ఖాతాదారులు 2 రాష్ట్రాల్లో 95% సామాన్య వాళ్ళు. వాళ్ళకి వేరే ఖాతా లేదు, వాళ్ళకి కార్డులు లేవు, స్వైపింగ్ లేదు, వాళ్ళకి నెట్ బ్యాంకింగ్ లేదు. వాళ్ళకి నగదు కావాలి. వాడి చేతులు 2 సప్లై తక్కువ ఉంది, తక్కువ ఉన్న నోట్లలో 2000 నోట్లు వస్తున్నాయి. ఇవాళ మొత్తంగా ఈ 12,000 14,000 కోట్లు పంపామంటున్నారండి తెలంగాణ రాష్ట్రానికి. 96% 2,000 రూపాయల నోట్లు పెట్టారు. 96%. ప్రజలకు కావాల్సింది వాళ్ళ చిన్న నోట్లు కావాలి, బయట వాటిని లావాదేవీలు నడుపుకోవడానికి అవసరంగా ఉండాలి. కానీ యుద్ధ విమానాల్లో వచ్చినాయి ఇవన్నీ కరెక్ట్. వాళ్ళు ఒక లెక్కలు చెప్పడానికి మేము 14,000 కోట్లు పంపాము, 15,000 కోట్లు, 60,000 కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జమైన అమౌంట్లు. దాంట్లో 14,000 పంపారు, 96% 2,000 రూపాయల నోట్లు. అవి కూడా వివక్ష ఉంది. కొన్ని పట్టణాలకు పోతున్నాయి, కొన్ని ప్రైవేట్ ఫారిన్ బ్యాంకులకు పోతున్నాయి. గ్రామాలకు చేరాలని చెప్పి మేము ప్రధానమంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, ఆర్థిక మంత్రికి వరుసగా విన్నపాలు పెడుతున్నాం, రోజు మెయిల్లు పెడుతున్నాం. మొట్టమొదటిసారిగా ఇవాళ వచ్చినాయి 105 కోట్లు పంపారు 5 జిల్లాలకు గ్రామీణ బ్యాంకుల కోసం, అన్ని 2,000 రూపాయల నోట్లు. ఇవాళ తగాదాలు జరుగుతున్నాయి. 2 ముసలాళ్ళు వస్తే వాళ్ళకు 2,000 రూపాయల నోటు ఇస్తున్నారు, 1,000 రూపాయల పెన్షన్ ఉండేది. ఒక నోటు ఇచ్చి 2 పంచుకోమంటారు, 2 తన్నుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలి పరిస్థితి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పంపిణీ చేయగలిగే స్థాయి వచ్చే వరకు ప్రింటింగ్ చేయలేరు. 7-8 నెలలు పడుతుంది. 500 నోటును కొనసాగించాలి. ఇప్పుడున్న నోటు దాన్ని రద్దును వెనక తీసుకోవాలి. 1,000 రూపాయలు రద్దు చేసుకోనండి, కనీసం 500 రూపాయల నోటును చలామణి కొనసాగించాలి. ఇవాళ నల్ల డబ్బు అనేది తేలిపోయింది, ఏం లేదు, మొత్తం వచ్చేసింది. పెద్ద ట్రేడర్స్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్ అకౌంట్స్ పెద్దవి ఉంటాయండి, 50 కోట్లు 100 కోట్లు అని జమ అయిపోయినాయండి మొత్తం.
బయట ఏం లేదు. గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు 2 లక్షల కోట్లు నాకు 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అదేం చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనబడతలేదు, మొత్తం వచ్చేసింది. అంటే బీజేపీ నాయకులు చెప్పేది ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాధక బాధకాలు ఖచ్చితంగా ఉంటాయి. మహాత్మా గాంధీ అన్ని బాధలు పడబట్టే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటారు. రేపటి భావి భారత అభ్యుదయం కోసం ఈ నిర్ణయం అని అంటారు. అంటే ప్రజల్ని మేకోవర్ చేస్తున్నారా? అయితే మంచిదే. ఇప్పుడు మనం ఎప్పుడో మన్మోహన్ సింగ్ అంటే అపోజిషన్ నాయకుడు, ఎకనామిస్ట్ అయినా కూడా అమర్త్య సేన్ భారతదేశం వాడు కూడా ఏమైనా పొలిటికల్ రంగ అంటగడతారేమో. ఇంటర్నేషనల్ మీడియా ఎకనామిస్టులు పాల్ క్రూగర్ నిన్న ఢిల్లీలో ఉన్నారు, నోబెల్ లారియట్ ఆయన, ఎకనామిస్ట్ ఇంటర్నేషనల్. ఆయన చెప్పి కరెక్ట్ కాదు, చర్య తప్పు. ఈ నాగరిక సమాజంలో ఒక పద్ధతి ప్రకారం చేయాలి, ఒక గ్రాడ్యువల్గా చేయాలి. ఒక నోట్లలో బాగలేదు లేకుంటే విడ్రా చేయాలి, ఒక గ్రాడ్యువల్గా విడ్రా చేయొచ్చు. 6 నెలల ముందు నుంచి విడ్రా చేయాల్సింది, 150 ప్రింట్ చేయాల్సింది 6 నెలల ముందు నుంచి. అది కాకుండా ఇది కేవలము ఓన్లీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇవాళ రాత్రే మొత్తం ప్రజలు నగదు రహిత సమాజం వైపు వెళ్ళాలనేది. భారతదేశంలో 125 కోట్ల జనం పెద్ద వైవిధ్యం ఉంది. చదువులేని వాళ్ళు ఉన్నారు. 40 కోట్ల మందికి ఖాతాలు లేవు. 25 కోట్ల జన్ధన్ ఖాతాల్లో సగం 0 బ్యాలెన్స్లు ఉన్నాయి. మొత్తంగా ఖాతాదారులు బ్యాంకులు 5% మంది మాత్రమే కార్డులు ఎలక్ట్రానిక్ పద్ధతులు వాడుతున్నారు దేశం మొత్తం. అది మనకు కనబడుతుంటే మనం ఒకటేసారి ఎక్కడనో జంప్ చేద్దాం ఎక్కడ పోదాం అనేది పూర్తిగా అసమంజసమైన అన్ప్రాక్టికల్. దేశానికి సరిపోయేది కాదు. జీడిపి రేట్ వాళ్ళే చెప్తున్నారు కదండి, 2% పడిపోద్ది అంటున్నారు. జీడిపి రేట్ పడిపోవడం అంటే ఇమ్మీడియట్ ప్రభావం ఎవరి మీద? మెజారిటీ ప్రజల మీద పడుతుంది, అంబానీలు ఆదాయాల మీద కాదు. వాళ్ళ డబ్బు ఏం సురక్షితంగా ఇక్కడ లేదు, వాళ్ళన్నీ కూడా నిల్వలు బయట దేశాల్లో ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. ఇక్కడ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పడేది సామాన్య ప్రజలు, మెజారిటీ ప్రజలు, చిన్న వర్తకులు. 4 కోట్ల మంది చిన్న వర్తకులు ఇవాళ చెప్తున్నారు. మీరు ఎవరి దగ్గర పోయి అడగండి, పూలు, కూరగాయలు, మటను, లేకపోతే ఇంకేదైనా స్ట్రీట్ వెండర్స్ అందరు కూడా 50% కూడా జరగట్లేదు. వాళ్ళకు స్వైప్ మిషన్లు పెడతారా, వాళ్ళకి ఏటీఎం కార్డులు ఇస్తారు. చాలా సమయం పట్టేటువంటిది, చాలా తొందరపాటు చర్య. కేవలం ఇంతకుముందు చెప్పినట్టు తొందరగా ఓవర్ నైట్ ఈ సంస్థలకు, ఈ ఇంటర్నేషనల్ వ్యాలీలకు, ఇంటర్నేషనల్ కార్డుల వాళ్ళకు బెనిఫిట్ చేయడం కోసం తప్ప మన ఎకానమీకి ఉపయోగపడేది కాదు. లాంగ్ రన్లో కూడా ఉపయోగపడదు, షార్ట్ రన్లో కూడా ఉపయోగపడదు. ఉపయోగపడినా కూడా లాంగ్ రన్లో ఉపయోగపడిన, షార్ట్ రన్లో కూడా పెద్ద కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది, సామాన్యులకు ఉపయోగపడేది కాదు. ఖచ్చితంగా. అంటే దేశం బయట కొండలా నల్లధనం పేరుకుపోతే ఈ నోట్ల రద్దుతో సామాన్యులు విలపిస్తున్నారు. ఏదైతే ఉందో నల్ల ధనస్వాములు అయితే చక్కగా నవ్వుకుంటున్నారు, సామాన్యులు విలపిస్తున్నారు అనేది. అంటే ఇంత ద్రవ్య నియంత్రణకు సంబంధించి ఇంత పెద్ద ప్రయత్నం చేసేటప్పుడు ఇది మహాయజ్ఞంగా అభివర్ణిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు పర్యవసానాలు ఎందుకు ఆలోచించలేకపోయారు? అంటే ఎందుకు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎందుకు జరగలేదంటారు? ఇది వన్ వే తీసుకున్నటువంటి నిర్ణయం అండి. అంత పెద్ద 130 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో అందరు అభిప్రాయాలు తీసుకొని, ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇంత పెద్ద నిర్ణయం. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధం అంటే సామాన్య ప్రజలకు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా సామాన్య ప్రజలకు బ్యాంకర్స్కి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ 2 యుద్ధాలు మనకు. ఒక యుద్ధం ఈ యుద్ధంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు బ్యాంకర్స్ అసోసియేషన్. ఇప్పుడు ప్రతిరోజు ఇస్తున్నామండి. డైరెక్ట్ యుద్ధము ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల మీద, మామూలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మీద ప్రజలు తిరగబడుతున్నారు. 25 రోజుల నుంచి దాదాపు 11 మంది ఉద్యోగులు చనిపోయారు బ్యాంకుల్లో. డైరెక్ట్ క్యాష్ కౌంటర్లో ఉండి, బ్రాంచ్ మేయర్ సీట్లో ఉండి ఈ ప్రెజర్ని తట్టుకోలేక అంత ప్రెజర్ క్రియేట్ చేసింది ఈ అనాలోచిత చర్య అని చెప్పేసి. దీన్ని మేము ఏం చేయాలంటే ఒకే ఒకటండి, సార్ చెప్పినట్టు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, ఏదైతే సమానంగా ఏదైతే నోట్లను రద్దు చేసినారో అమౌంట్ ఎంత ఉందో మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి అంత ప్రింట్ అయ్యేంత వరకు, మళ్ళీ గవర్నమెంట్ సప్లై చేసేంత వరకు ఈ పాత ఏదైతే నోట్లు ఉన్నాయో వాటిని చలామణిలో ఉంటేనే పర్మిషన్ ఇస్తేనే దీనికి తత్పరి చర్య వెంకటరెడ్డి గారు 500 రూపాయలు కనీసం 500 మాత్రం కొనసాగించాలి. అంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ లో ఏముంది అంటే ఆర్బీఐకి మేము ఇస్తుంది ఏంటంటే క్యాష్ సప్లై గ్రామీణ బ్యాంకులకు డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంకు ప్రత్యక్షంగా సప్లై చేయాలి. రూరల్ ఏరియాస్ మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించి డే టు డే మానిటర్ చేయండి, ఎంత క్యాష్ వస్తుంది రిజర్వ్ బ్యాంక్, ప్రింటింగ్ ప్రెసెస్ నుంచి రిజర్వ్ బ్యాంకు, అక్కడ నుంచి పబ్లిక్ ఖాతాదారులు ఎక్కువ ఉండే బ్యాంకులకు పంపాలండి, డబ్బు ఎక్కువ ఉండే బ్యాంకులకు కాదు. ఇప్పుడు హెచ్ఎస్బిసి బ్యాంకు, మీకు ఐసిఐసి, వాళ్ళకి పెద్ద ఖాతాదారులు ఉంటారు. ఒక 1000 మంది ఖాతాదారులు ఉండొచ్చు, వాళ్ళ టర్న్ ఓవర్ 10,000 కోట్లు ఉండొచ్చు. కానీ ఇక్కడ అదే 10,000 కోట్లకు మేము 2 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అక్కడ ఖాతాదారుల సంఖ్యను బట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు, గ్రామీణ బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కంపల్సరీగా డైలీ బేసిస్లో కోటా ఉండాలి. రూరల్ ఏరియాస్కి ఎంత వెళ్తుంది అది మానిటర్ చేయమని చెప్తున్నాం మేము. రూరల్ ఏరియాస్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, ప్రజలకు గురవుతున్నారు. చిన్న నోట్లు ఇవ్వమంటున్నాం. 2000 నోట్లు వద్దండి. ఊర్లలో 2000 నోట్లు ఏం చేసుకుంటారు? సిటీలని మనం ఏం చేసుకోలేకపోతున్నాం. నేను 20 రోజులైంది, నేను 2000 నోట్లు జేబులో పెట్టుకున్నాను. 20 రోజులైంది.
ఓకే. ఇప్పుడు ఎవరు తీసుకోలేదు అక్కడ టీ తాగుదామంటే 500కే చిల్లారు ఇవి పట్టుకున్నారు, ఇది ఒకటి పట్టుకున్నారు. అది ఎట్లా మన పరిస్థితి ఎట్లా ఉంటే గ్రామీణ బ్యాంకులు గ్రామీణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా అది పంపిణీ లేదు, పంపిణీలో 2000 రూపాయల నోట్లు ఇవ్వడం, ఇది చాలా అన్ప్రాక్టికబుల్ గా జరుగుతూ ఉంది. తర్వాత ఇంతకుముందు మా మిత్రుడు ప్రకాష్ గారు చెప్పినట్టు మన బ్యాంకింగ్ చరిత్రలో చూడలేదు 11 మంది లైవ్ చనిపోవడం, 14-15 గంటలు చేస్తున్నారండి ఇవాళ కూడా మా ఉద్యోగులు. మేము కూడా పిలిపించాం, ఇదొక పెద్ద కార్యక్రమం తీసుకున్నాం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించండి మేము అసోసియేషన్ చెప్తున్నాం. అయితే వాళ్ళ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి నిన్న మొన్న కొంతమంది మంత్రులు పెద్ద లెవెల్ స్థాయి వాళ్ళు మాట్లాడుతున్నారు, బ్యాంకర్ సహకరించట్లేదు కాబట్టి ఇది విఫలమవుతుంది. ఇది చాలా తెలివిగా తీసుకొస్తున్నారు. క్యాష్ సప్లై చేస్తే మేము 14 కాకుండా ఇంకో గంట ఎక్కువ పని చేస్తాం. వచ్చిన అమౌంట్ లో ఎక్కువ మందిని సంతృప్తిపరచడానికి 2000, 3000 లాగా చేస్తా ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రభుత్వం కొత్తగా ఇవాళ 27 మంది బ్యాంక్ అధికారులు సస్పెండ్ చేసామని పెట్టారు, 6గురిని దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసామన్నారు, పెద్ద అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఏ అక్రమాలు మేము ఆరాధిస్తున్నాం, మాట్లాడుతున్నాం దేశవ్యాప్తంగా. ఎక్స్చేంజ్ లో ఆధార్ కార్డు సరిగ్గా ప్రింట్ కాలేదు, సంతకం పెట్టలేదు, డినామినేషన్ రాయలేదు, ప్రొసీజరల్ మిస్టేక్స్. మీరు 50 లక్షలు ఎవరైనా తారుమారు ఎక్స్చేంజ్ చేస్తే సస్పెండ్ చేయండి, మేము పట్టించుకో. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మీడియా ముందుకి 23 మంది నిన్న నుంచి ప్రచారం చేస్తాం, 27 మంది అధికారులను సస్పెండ్ చేశాం. ఎక్కువ మొత్తం ఈ ఎక్స్చేంజ్ బయట మార్కెట్లో నడుస్తున్న డబ్బు వాళ్ళ మనకు తెలుస్తుంది, మళ్ళీ ప్రూవ్ చేసి తెలుస్తుంది. యాక్సిస్ బ్యాంక్ పట్టుకున్నారు నిన్న ఢిల్లీలో 5 కోట్ల రూపాయలు. ఆ ముద్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి ప్రైవేట్ బ్యాంకులకు పోయిందండి పెద్ద మొత్తం అమౌంట్లు. ఫస్ట్ లో వీళ్ళకి వచ్చింది బ్రాంచ్కు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. అక్కడ అప్పటికే 1000 మంది ఖాతాదారులు నిల్చున్నారు, వీళ్ళు పంపిణీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఏమైనా జరుగుంటే మీరు శిక్షించండి, కానీ ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు సస్పెండ్ చేశామని చెప్తున్నారు. జరిగిన అవకతవకలు ఒక చోట, తర్వాత ఇక్కడ జరిగిన అవకతవకలు కాదు ఇవి, పొరపాట్లు. ఇప్పుడు ఆడిట్ జరుగుతుంది, మాకు తెలుసు కదా, మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్, ఆర్బీఐ ఆడిట్ జరుగుతుంది. ఆ డినామినేషన్ వైజ్ ఈచ్ పీస్ వైజ్ ఎంత పోయింది, ఎంత వచ్చింది అని జాగ్రత్తగా ఉంటారు మా వాళ్ళు. ఎవరైనా తప్పు చేస్తే బుక్ అవుతారు, కానీ దాన్ని పెద్ద ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించాల్సినంత లేదు దాంట్లో, అన్యాయం ఇది. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఇవాళ మీరు పంపిణీ చేయండి, పంపిణీ చేసిన అమౌంట్ మేము ఇంకో ఎక్స్ట్రా అవర్ చేసి పనిచేయడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 2 రోజులు సెలవులు పనిచేసాం, మిగతా రోజులు అన్డిక్లేర్డ్ సెలవుల రోజు కూర్చుంటున్నారు, టాలీ కావట్లేదు. ఒకటేసారి మీకు 25 రోజుల్లో ట్రాన్సాక్షన్, 6 నెలల ట్రాన్సాక్షన్ జరిగింది బ్యాంకులలో. 25 రోజుల్లో గత 6 నెలల ట్రాన్సాక్షన్ అంత ఒత్తిడి జరిగింది. అది అర్థం చేసుకోకుండా బ్యాంకర్లు సహకరించట్లేదు, లేకపోతే ఉద్యోగులు సహకరించట్లేదు. క్యాష్ సప్లై చేయాలండి మీరు, మెయిన్ క్యాష్ ఇస్ ద బ్లడ్ సప్లై ఆఫ్ ది ఎకానమిక్ సిస్టమ్. క్యాష్ సప్లై అనేది పక్కన పెడితే అసలు తగినంత ఏటీఎం సెంటర్స్ ఉన్నాయి. అంటే ఈ 6 నెలల ట్రాన్సాక్షన్ 25 రోజుల్లో జరిగిపోయింది. అంటే ఇంట్లో ఉన్న సొమ్ము అంతా కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. తగిన ఏటీఎంస్ ఉన్నాయా? షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. దేశం అంతా ఒక అలజడి మనం ఇప్పుడే చూసాం. అంటే టోల్ ప్లాజాలు, ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, అంటే ఒక సగటు మనిషి మీద ధరల భారం, పెట్రోల్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, అన్ని రకాల బాధలకు కూడా సామాన్యుడు తట్టుకున్నాడు, నిలబడ్డాడు, సహకరించాడు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక యుద్ధం చేయాల్సిన అవసరం. ఏటీఎం సెంటర్లో చూస్తే 2000 రూపాయల నోటు కోసం ఒక యుద్ధం, అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అనేది ఒక సందిగ్ధం. ఇప్పుడు టోల్ ప్లాజాలు ఏంటి, ఇంత అస్థిరత పరిస్థితిని తీసుకురావాల్సినంత అవసరం ఏంటి? దాన్నే ప్రజలు ఆలోచించాలి, ఇప్పుడు మనం ఆలోచించాలి. చాలా సంతోషమైనటువంటి నిర్ణయాలు మీడియా తీసుకుంటుంది ఈ రోజుల్లో. మీడియా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారో దాన్ని ఎత్తి చూపుతుంది ప్రభుత్వానికి. ఇంకా ప్రభుత్వము మేల్కోవట్లేదు, ఇప్పటికీ మేల్కోవాలి. యుద్ధం ప్రజల నుంచి రాకముందే ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బాగా. వెంకటరెడ్డి గారు, అంటే మన భౌగోళిక పరిస్థితులు కావచ్చు, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, అది ఖచ్చితంగా ముఖ్యంగా బీజేపీ లాంటి హిందుత్వ పార్టీలకు బాగా తెలుసు. మన కల్చర్ తెలుసు, మన సంస్కృతి తెలుసు, మనకున్న అక్షరాస్యత శాతం కూడా తెలుసు. గ్రామీణులు వెళ్ళి ప్రస్తుతం ఏటీఎం సెంటర్లో నగదు రహిత లావాదేవీలు చేసే పరిస్థితి ఉందా? దేశంలో మొత్తం బ్యాంకు ఖాతాదారుల్లో 5% మంది నేను వాడుతుంది ఇవాళ ఏటీఎం కార్డులు కానీ, ఎలక్ట్రానిక్ కార్డ్ సిస్టమ్ కానీ, ఇంటర్నెట్. 5% మొత్తం ఖాతాదారులు, 60 కోట్ల మంది ఖాతాదారులు ఉందని చెప్పుకుంటున్నాం. ఆ 5 కోట్ల మంది ఖాతాదారులని సరైన అవగాహన లేక చాలాసార్లు వాళ్ళ పిన్ నెంబర్ వేరే వాళ్ళు తీసుకోవడము, లేకపోతే దాన్ని మార్ఫింగ్ చేయడము, హ్యాకింగ్ చేయడము, ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి.
ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఇల్లిటరేట్స్ వాళ్ళు మొబైల్ బ్యాంకింగ్లు వాడాలి, నెట్ బ్యాంకింగ్ వాడాలి, లేదంటే స్వైపింగ్ వాడాలంటే చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది, మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంత తొందరగా పికప్ అయ్యే పరిస్థితి లేదు. చాలామంది పట్టణాల్లో, మీరు గ్రామీణ ప్రాంతాల గురించి చెప్పారు, పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు కార్డులు ఉన్నాయి, జేబులో పెట్టుకున్నారు, కానీ ఎన్నడూ ఆపరేట్ చేశారు కదా వాళ్ళు, ఎన్నడూ దాన్ని చేయరు. దానికి కూడా మీరు అన్నట్టు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళని చెప్పి సహాయం చేయమనడము, లేకపోతే మిస్యూజ్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా అంత ఫైనాన్షియల్ లిటరసీ మన దేశంలో రాలేదు, చాలా టైం పడుతుందండి. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అమెరికా లాంటి చోట, సింగపూర్ లాంటి చోట, సింగపూర్ 50% ఉంది ఇప్పటికి కూడా, అక్కడ నగదు రహిత లావాదేవీలు 50%. సింగపూర్ అంటే సోకాల్డ్ హైయెస్ట్, ఆల్ 100% ఎడ్యుకేటెడ్ అడ్వాన్స్డ్ కంట్రీ. అమెరికాలో 70% ఉంది. కాబట్టి ఇండియాలో ఓవర్ నైట్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పది, ప్రాక్టికల్ పాసిబుల్ కాదు. చాలా రోజులు టైం పడుతుంది. మంచిదే, నగదు రహిత సమాజం వైపు పోవడం మంచిదే, కానీ ఇది కాదు, పద్ధతి కాదు. అంటే ఓవర్ నైట్ లో జరిగేటువంటి చేంజ్ కొన్ని ఏళ్లు పడుతుంది, చాలా సమయం పడుతుంది. భారతదేశం కనీసం 10-15 ఏళ్ళు పట్టేటువంటి ఒక చర్య, చాలా పద్ధతి, ఒక గ్రాడ్యువల్గా జరగాల్సినటువంటి చర్యను వీళ్ళు చాలా ముందుకు తీసుకొచ్చి తొందరగా దీన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏవో దాంట్లో కొన్ని ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం ఇంట్రెస్ట్లు అనేది మనకు రేపు భవిష్యత్తు చెప్పబోతుంది, మనకు చరిత్ర చెప్పబోతుంది. జియో మనీ అని ఒకరు అంటున్నారు, ఎయిర్టెల్ మనీ అంటున్నారు, లేకపోతే పే టైమ్ అంటున్నారు. ఇవన్నీ ఈ టోటల్ ఎపిసోడ్ ను చూస్తే అంటే బడా వ్యాపారవేత్తలకి లాభం కలిగే విధంగా 4 కోట్ల మంది చిల్లర వర్తకులు ఉన్నారండి. వాళ్ళు మిషన్లు లేవు, లేదు అని కూడా పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్ళాలి మనం, మిషన్లు పట్టుకొని పెద్ద పెద్ద మాల్లోకి వెళ్ళాలి మనం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంక వీళ్ళు అక్కడ దాంట్లో అమ్ముకోరలు కానీ మారాలి, వీళ్ళది లేదంటే వీళ్ళు ఉన్న భూములు అమ్ముకోవాలా, ఆ భూములు మళ్ళీ వాళ్ళు కొనుక్కోవాలి. సో బ్యాంకులు కూడా ఈ వచ్చినటువంటి డబ్బును మొత్తం కూడా మళ్ళీ ఇంకా మేము చిన్న చిన్న లోన్లు ఇవ్వడానికి కూడా ఉండదు, అవన్నీ ఎత్తేసేపారు. పెద్దవాళ్ళకు పెద్ద లోన్లు ఇవ్వడానికి పనికొస్తుంది, పెద్దవాళ్ళు ఇంకా మరింత పెద్దగానే వాడడానికి పనిచేస్తుంది తప్ప చిన్న వర్తకులకు, చిన్న చేతి మధ్యతరగతి ప్రజలకు వీళ్ళందరూ కూడా పెద్ద నష్టం కలిగేటువంటివి. ఇవాళ మేము చూస్తున్న లైన్లలో నిల్చుంటేనండి, వచ్చేవాళ్ళు 90%, 95% సామాన్య మహిళలు, కూలి వాళ్ళు, రైతులు, మధ్యతరగతి 10,000, 20,000 పెట్టుకున్నారండి ఇంట్లో ఎమర్జెన్సీస్ కోసం. అది మనం నల్ల డబ్బు లేకపోతే బ్లాక్ మనీ తీసుకొచ్చి వాళ్ళు కంగారు పడి, వాళ్ళు టెన్షన్ పడి లైన్లలో నిల్చొని ముసలి వాళ్ళు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, చేతులన్నీ ఊగిపోతున్నాయి. నేను ఒకతను వచ్చాడు, అయ్యా బాబు నేను తీసుకోండి. ఇంత అవస్థ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ప్రజల్ని. డైరెక్ట్గా అతను చెప్పింది ఏంటంటే, మొదలు మన వాగ్దానం చేసింది ప్రభుత్వం చాలా బాగా చేశారు, గొప్పదనం. నల్ల డబ్బు బయట నుంచి, స్విస్ బ్యాంకుల నుంచి, ఫారిన్ బ్యాంకుల నుంచి 75 లక్షల కోట్లు తీసుకొస్తా అన్నారు. తలా 15 లక్షలు ఇస్తా అన్నారు 100 రోజులు. 100 పోయి 200, 3 సంవత్సరాల దగ్గర రాబోతుంది. రైట్ అండి. మళ్ళీ మనం బ్లాక్ మనీ గురించి, నల్ల కుబేర్ల మీద అస్త్రం గురించి మాట్లాడే ముందు అసలు ప్రజల అవస్థలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కూకట్పల్లి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర జనాలు పడిగాపులు కాస్తున్నారు. డబ్బుల కోసం గంటల కొద్ది వెయిట్ చేస్తున్నారు. తమ వంతు వచ్చే వరకు నగదు ఉంటుందా లేదా అని క్యూలో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిభను అడిగి తెలుసుకుందాం. ప్రతిభ, ఏమంటున్నారు? డిమానిటైజేషన్ ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు 28 రోజులు పూర్తవుతున్నాయి, కానీ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. గత 20 రోజులుగా ఇదే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ మొన్న 1వ తారీఖు వచ్చాక శాలరీ డ్రా చేసుకుందామన్నా కూడా అదే పరిస్థితి ఉంది. అకౌంట్స్ నిండా డబ్బులు ఉన్నప్పటికీ కూడా చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. నేను ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్నాను. ఈ బ్యాంక్ దగ్గర దాదాపుగా 200 మందికి పైగా లైన్ లో నిలబడి ఉన్నారు డబ్బుల కోసం. అయితే ఇక్కడ బ్యాంకు వాళ్ళు మాత్రం ఈచ్ వన్ 2000 రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నిత్యావసరాలు తీర్చుకోవడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేవని, నెల స్టార్ట్ అయ్యే టైంకి ఇంటి అద్దెలు కావచ్చు, పని మనిషికి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, కిరాణా సామాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొనడానికి చేతిలో డబ్బులు ఉండాలి కాబట్టి చాలా సమస్య అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపటి నుంచి మీరు లైన్ లో నిలబడి ఉన్నారండి? ఆల్మోస్ట్ 2 hours. 2 hours. ఏమంటున్నారు బ్యాంక్ వాళ్ళు? లోపల డబ్బులు అయిపోయాయా లేక ఏంటి? It is there, but they are reducing the amount. They will give only 2,000 right now. Okay. అయితే ఈ 28 రోజుల నుంచి మీరు ఎన్నిసార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుంటారు? I'm just coming today. Every day I'm trying, but a long queue. That is why I'm not standing. వెనక్కి వెళ్ళిపోతున్నారు. Yeah. మీరు? నేను కూడా ఇవాళ ఫస్ట్ వచ్చాను. ఇది ఐదోసారి రావడం, కానీ ఎప్పుడు క్యాష్ ఉండట్లేదు. ఓకే. ఇది ఇవాళ వస్తే కానీ 2000 ఇస్తామని చెప్తున్నారు, కానీ చాలా కష్టంగా ఉంది ఇది మనకి. అంటే చేతిలో డబ్బులు లేకుండా క్యాష్ లెస్ పద్ధతి అని చెప్పేసి ఇప్పుడు అంటూ ఉన్నారు. అలా కార్డు రూపంలోనే మీరు అన్ని చేసుకోవచ్చు కదా? అంటే కొన్నిటికి ఒకసారి కానీ లైక్ మనం డైలీ యాక్టివిటీస్ లైక్ షాప్స్ లో వాటిలో ఇవ్వరు కదా, అది అక్కడ కష్టం అవుతుంది మనకి. ఓకే. అన్ని షాప్స్ లోనూ స్వైపింగ్ మిషన్స్ ఉండవు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఖచ్చితంగా అవసరం. అవునండి. రైట్. ఎంత ఇస్తున్నారు ఈచ్ వన్? 2000 అండి. 2000 రూపీస్. ఇవాళ వీకెండ్ కాబట్టి 2000 అన్నారు. మరి
వీక్ డేస్ లో 4 అలా ఇస్తామని చెప్పారంట. మండే మార్నింగ్ రమ్మన్నారు. మళ్ళీ మీరెంతసేపు అయిందండి క్యూ లైన్ లో? 2 hours అండి. 2 hours. మీరు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారు బ్యాంక్ కి? అంటే 2000 మాత్రమే ఇస్తున్నారు కదా, ఎన్నిసార్లు బ్యాంక్ వచ్చి డబ్బులు డ్రా చేశారు? 2 times వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్లోజ్, నో క్యాష్. సో ఐఎమ్ ట్రైంగ్ టుడే. ఓకే, ఎలా అనిపిస్తోంది మీకు? అంటే మోడీ తీసుకునే నిర్ణయం అందరూ సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇది మాత్రం కాస్త విసుగు తెప్పించే విషయమే కదా. సపోర్ట్ చేస్తున్నాము, బట్ కాస్త టైం పడుతుంది. అలా అని అందరూ కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అవతల వాళ్ళు కూడా తెలుసుకొని సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, బ్యాంక్ వాళ్ళు మీ ఉద్దేశం? ప్లాన్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుంది. 2000 నోట్ ఒక్కటే ఇస్తానంటున్నారు. ఇంతసేపు రియాస్ నుంచొని 2000 రూపీస్ నోట్ అంటే ఎలా ఉంటుంది? ఓకే, అది కూడా చేంజ్ కాదు, 2000 నోట్ ఇస్తున్నారు. చేంజ్ కాదు, ఓన్లీ 2000 నోట్ ఒకటే ఇస్తానంటున్నారు. అలా ప్రతిరోజు మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతే 9:30కి ఇస్తానంటున్నారు. ఓకే, ఇప్పుడు లోపల నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇప్పుడు మేము బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మనీ అయితే ప్రెజెంట్ అయిపోవచ్చాయి, ఇంకా ఇంతమంది లైన్ లో ఉన్నారు, వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చిందా? లేదండి, రాలేదు మాకు. మేము వేస్ట్ గా నించుంటున్నాము, మరి మాకు తెలియదు. మనీ వస్తాయో లేదో అక్కడ దాకా కూడా తెలియదు. కానీ చాలా సేపు నుంచి ఉంటున్నాం, 3 hours నుంచి ఇక్కడే ఉన్నాం మేము. నో యూస్. రైట్, ఎంతసేపు నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? 11:30 యాక్చువల్లీ, అరౌండ్ 2 hours. Around 2 hours. ఓకే, ఏం చెప్తున్నారు? లోపల మనీ ఉందనా లేదనా? ఏ విషయం చెప్తే మీరు మీ నెక్స్ట్ పనిలోకి వెళ్ళొచ్చు కదా. కట్ ఆఫ్ పెట్టారు, ఇంత పీపుల్స్ మాత్రమే మనీ వస్తాయని. మీ రిమైనింగ్ పీపుల్స్ కి టోకెన్ లాంటిది ఏదైనా జారీ చేస్తారు? లేదు, ఒక సెక్యూరిటీ ఉన్నారు, జస్ట్ ఇంతవరకే అంటున్నారు. ఓకే, లోపల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా మీకు? అంటే మనీ వచ్చింది, ఇప్పుడు మనీ అయిపోవచ్చింది, నెక్స్ట్ మళ్ళీ రావడానికి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఏం లేదు. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే అందరిని చూసి మీరు వెళ్ళిపోవాల్సిందే, కానీ ఎవరు మీకు లేదు. వాళ్ళు చెప్పడం అంటే ఇక్కడ వరకు ఇస్తామని చెప్పారు. ఆఫ్టర్ దట్ అంటే కష్టం అని చెప్పారు. ఓకే, మీరండి? సేమ్ టైం 1.5 hours. 1.5 hours. అక్కడ వరకు ఇస్తాం. पैसे के लिए बहुत दिक्कत हो रहा है, कुछ भी मिल नहीं रहा है. बैंक वाले भी गड़बड़ कर रहे हैं, इसलिए पैसे मिलने किधर भी गए तो किसी का नंबर आता है, किसी का नहीं आता. पूरा पब्लिक सुबह से लाइन लगा के शाम हो जाता है, मगर पैसे नहीं मिल रहा है. सेम है. రైట్, ఇక్కడ మహిళలను కూడా మనం క్యూ లైన్ లో గమనించవచ్చు. వాళ్ళు కూడా చాలా సేపటి నుంచి డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈమె దగ్గరికి ముందు లైన్ లో ఇంకా 100 మందికి పైగా ఉన్నారు. ఈమెతో కూడా మాట్లాడదాం. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి బ్యాంక్ దగ్గరికి? మేము ఇప్పటికి 3-4 బ్యాంక్ అకౌంట్లలో తిరిగామండి. ఎక్కడ డబ్బులు లేవంటే మళ్ళీ ఇక్కడ వచ్చి లైన్ లో వెళ్ళిపోమని చెప్తున్నారు. ఓకే, డబ్బులు లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా చేంజ్ లేకపోతే? అసలు 2000 నోటే వస్తలేదు. అసలు 2000 నోటే బ్యాంకులలో దొరకట్లేదండి. అసలు పిల్లల సార్లు 2-3 అకౌంట్లకి మార్చి తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఆ డబ్బుల కోసం చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నామండి. అసలు పెద్దవాళ్ళతో చూసుకునే సమస్యలు చిన్న వాళ్ళతో మాకు చాలా ప్రాబ్లం వేసండి. తెల్లారంగానే వంటలు చేసుకోవాలి, వంట ఎప్పుడు చేస్తున్నామో తెలియదు, కానీ బ్యాంక్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నాము. తిండి తిప్పలేక మార్నింగ్ వెళ్ళాము, ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏదైనా కూడా సిచ్యువేషన్ లోపల నుంచి బయటికి సమాచారం అందించినట్లయితే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఇలా గంటలు క్యూ లైన్ లో నిలబడ్డా ఉపయోగం లేకుండా పోతోంది. తమ వరకు వచ్చేసరికి డబ్బులు ఉంటాయా లేదా అనే అనుమానంతోనే ఇన్ని గంటల సేపు నిలబడాల్సి వస్తోంది. ఒకవేళ డబ్బులు అయిపోయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి వాపోతున్నారు. గౌట్ స్టూడియో. రైట్, ప్రతిభ. వెంకటరెడ్డి గారు చూస్తున్నారు కదా, ఏ ఏటీఎం దగ్గర చూసినా నో క్యాష్ బోర్డులు. ఒకవేళ ఉన్నా ఒక బారులు తీరే లైన్ ఉంటే ఒక 100 మంది ఉంటే వాళ్ళ దాకా వస్తుందో లేదో కూడా తెలియదు. అంటే ఈ 120 కోట్ల మందికి తగినంత ఏటీఎంలు ఉన్నాయా? ఏటీఎంలు మనకు 2 లక్షల ఏటీఎంలు ఉన్నాయండి దేశం మొత్తం. 125 కోట్లకు సరిపోయే సంఖ్య కాదు, అసలు ఇది పొంతం లేదు. బట్ ఏటీఎంలు అలవాటు ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు దేశంలో. అలవాటు ఉన్న వాళ్ళు కూడా 2 లక్షల ఏటీఎం సరిపోవు అసలు. దాదాపు ప్రతి 3,000 మందికి ఒక ఏటీఎం ఉంటుంది డెవలప్డ్ కంట్రీస్లో. మన దగ్గర మీకు 2 లక్షలకు 125 కోట్లకు అంటే మీకు లెక్కేసుకోండి, ఇది ఎన్ని ఆల్మోస్ట్ 50 లక్షలకు ఒక ఏటీఎం, 50 లక్షల మందికి ఒక ఏటీఎం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇది అసలు సరిపోయే పరిస్థితులు లేవు. ఏటీఎంలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, రీకాలిబ్రేట్ చేయాలి మొత్తం. ఇంతకుముందు ఉన్నటువంటి 500-1000 రూపాయల నోట్లు ఉన్నటువంటి ఆ ట్రేలు ఇవన్నీ మార్చి మళ్ళీ కొత్తగా 500-2000 కనీసం వీళ్ళు అదే రకమైన సైజు తీసుకొచ్చినా ఇంత సమస్య ఉండేది కాదు. తర్వాత రెండోది, ఈ తొందరలో ప్రింట్ చేయడం లోపల 500 అని ప్రింటింగ్ లేదు ఆలోచన. ఈ నిర్ణయం మన ప్రభుత్వం తీసుకున్న తర్వాత మొదలైంది. ఈ తొందర తీసుకొచ్చే ప్రింటింగ్ చేయాలని దాంట్లో చాలా టెక్నికల్ మిస్టేక్స్ వచ్చినాయి, వాళ్ళే ప్రకటించారు. సో మళ్ళీ వెనకపోయిందని చెప్తున్నారు వాళ్ళ.
ఒక 500 కోట్ల వరకు వచ్చింది, మళ్ళీ వెనకకు పోయింది, మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, కొత్తవి రావాలి. ఈ అంత అస్తవ్యస్తం గందరగోళ పరిస్థితితోని ఏటీఎంల దగ్గర కానీ లేకుంటే బ్రాంచ్ల్లో కానీ సరుకుల కొరత ఉందండి, క్యాష్ సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ప్రభుత్వం ఒప్పుకొని దానికి చల్లబరచడానికి బ్యాంకర్స్ ఎక్స్పర్ట్స్తో ఇప్పటికైనా అందరితో కలుసుకొని డెఫినెట్గా ఒకటే పరిష్కారం అనేది ఇమ్మీడియట్ సొల్యూషన్ రావాలంటే 500 నోటు పాతదాన్ని చలమణిలో నడిపేయాలి కొంతకాలం, కనీసం 1 నెల 2 నెలల 3 నెలలు నడిపితే తప్ప ఇది ఇమ్మీడియట్ గా అంత తొందరగా సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. అంటే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందండి. 500 చలామణి ఇవ్వాలనేది ఇవాళ చర్చలో వచ్చిన అంశం, చలామణిలో ఉండాలనేది. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిందేమో సప్లైలో అవకతవకలు ఉన్నాయి, దాంట్లో వివక్ష ఉంది, గ్రామాలకు సప్లై చేయండి, చిన్న నోట్లు సప్లై చేయండి అని మనం చెప్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న నోట్లు సప్లై చేయాలంటే 2000 నోటు ఒక ప్రింట్ పేపర్ తోని, దాని తర్వాత మీరు ఇది 20 నోట్లు ప్రింట్ చేయాలండి 100, ఇంకా టైం ఎక్కువ పడుతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ టైం పడుతుంది. కాబట్టి ఈజీగా మార్కెట్లోకి మనం పంపిణీ చేసామని చెప్పుకోవడానికి కోసం 2000 నోట్లు తీసుకొస్తున్నాం, కానీ ఉపయోగం ఉండట్లేదు, జేబులో ఉండిపోతుంది తప్ప ఖర్చు చేయడానికి పనికి రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే కాస్త ప్రజల లోపల మనం కరెక్ట్గా దాని గురించి చర్చించి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరి సహకారాలు తీసుకొని సలహాలు తీసుకొని ఇంక్లూజివ్గా అందరి ఆలోచనలు తీసుకోండి. వాళ్ళ అపోజిషన్ లేకుంటే గవర్నమెంట్ అని క్వశ్చన్ కాదు, ఇది అపోజిషన్లా విమర్శ. దేశం అంతా కూడా ఒక అభద్రతలో ఉంది. చాలా మంది అవసరం లేకపోయినా పొద్దున్న లేసి బ్యాంకుల దగ్గర లైన్లో ఉంటున్నారు, ఏటీఎంల దగ్గర ఉంటున్నారు. ఏమైతే రేపు మరేం మార్పు జరుగుతుందో, ఏం ప్రకటన వస్తుందో లేదు. పెట్రోల్ బంకులు ఇవాళ అయిపోతుంది అంటున్నారు, ఒకసారి తర్వాత ఎక్స్టెండ్ చేస్తున్నారు, తర్వాత ఇంకో రోజు ఇంకో కొత్త 28 రకాలు వచ్చాయని చెప్పారు సర్కులర్. సో ఒక మొత్తం బ్యాంకింగ్ మీద ప్రజలకు విశ్వాసం లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన డబ్బు మనం తీసేసుకోవాలా, మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. ప్రభుత్వం ఏదైతే ఉద్దేశం ఉండేనో ప్రజల దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకింగ్లోకి రావాలని అనుకున్నారు కదా, మళ్ళీ అది రివర్స్. ప్రజల జేబుల్లోకి ఎలా వెళ్ళాలి? వాళ్ళు అట్లా ఉన్నారు. బ్యాంకులో కన్నా మన జేబులో ఉంటే సడన్ గా మనకి ఏమైనా అవసరానికి వస్తే ఆదుకోగలుగుతుంది అని చెప్పేటువంటి ఇంట్లోనో జేబులోనో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. ఇది ఇంకెక్కువ కాలం ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం. ఇది ఒక పక్క ఉంటే రెండో పక్క ఏం చేసిందని రిజర్వ్ బ్యాంకు వచ్చిన మొత్తం డిపాజిట్, ఈ నెల లోపల వచ్చిన మొత్తం డిపాజిట్ ను మొత్తంగా సిఆర్ఆర్ గా క్యాష్ రిజర్వ్ రేషియోగా రిజర్వ్ బ్యాంక్ లో పెట్టమంటుంది. టోటల్ అమౌంట్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఏమీ ఇంట్రెస్ట్ ఇవ్వరు దాని మీద. టోటల్ అమౌంట్ అక్కడ పెడితే బ్యాంకులకు లాస్. ఇది బ్యాంకులకు ఆల్రెడీ పెద్ద ఖర్చు. ఇది డబ్బులు తీసుకోవడము, కొత్త డబ్బులు ఇవ్వడము, పంపిణీ చేయడం, మళ్ళీ అదనంగా వచ్చిన డబ్బు అంతా కూడా రిజర్వ్ బ్యాంకులో సిఆర్ఆర్లు పెట్టమంటున్నారు. సో దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని కూడా నమ్మకం లేదు. బ్యాంకులకు పెద్ద భారం కాబోతుంది. మొత్తం ఏటీఎం మిషన్లు మార్చడము, కౌంటింగ్ మిషన్లు మార్చడము, సాఫ్ట్వేర్ మార్చడము, తర్వాత 25 రోజుల నుంచి బ్యాంకులో వేరే పని ఏమి జరగట్లేదండి. మేనేజర్ నుంచి అటెండర్ వరకు వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ కానీ అందరు క్యాష్ పనులు ఉన్నారు. పొద్దున్న లేచి ఎక్కడ నుంచి క్యాష్ తీసుకురావాలి, ఎక్కడ పోయి పాత నోట్లు జమ చేయాలి, వచ్చిన ప్రజలను ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఏ రకంగా చెల్లించాలి, మొత్తం సమయం అంతా ఉద్యోగుల సమయం దానికి పోతుంది. వేరే పనులు ఏం జరగట్లేదు. ఎవరు డీడీకి వచ్చినా, ఒక లోన్ కోసం వచ్చినా, అయ్యా బాబు తర్వాత రా, లాకర్ ఆపరేషన్ అయిన తర్వాత ఆయన చూస్తున్నారు కదండి, బ్యాంకు నిండా జనమే ఉంటారు. సో ఇట్లా అన్ని మొత్తం డైవర్ట్ అయిపోయి బ్యాంక్ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా రోజులు బ్యాంకుల మీద కూడా పెద్ద ప్రభావం ఉండబోతుంది ఇవన్నీ కూడా. తర్వాత ఈ సందర్భంలో అదే మేము అసలు ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బ్యాంక్ నమ్మే పరిస్థితి కూడా లేదు, పోతుందండి. ప్రజలు వాళ్ళకు డైరెక్ట్ గా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ కనబడదు. అక్కడ లోకల్లో ఉన్న మేనేజరే రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, అక్కడ లోకల్ ఉన్నటువంటి క్లర్క్, క్యాషియరే ఆయన అరుణ్ జైట్లీ. వాళ్ళకి అక్కడ నుంచి ప్రశ్నిస్తున్నారు, నాకు డబ్బు ఎందుకు, నా 8 లక్షల రూపాయలు ఉందండి, ఒక రైతు పాపం మా భూమి అమ్ముకొని పెట్టుకున్నాడు పిల్లల పెళ్లి కోసం, మూసేసుకోండి అంటున్నాడు. నాకు 2000 ఇస్తుంది ఎందుకని చింపేసిపోయిన వాళ్ళు ఉన్నారు, పడేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక చంటి పిల్లని ఎత్తుకోవచ్చు ఒక తల్లి 2 రోజులు తిరిగిందండి, 3వ రోజు నా కళ్ళ ముందు కింద పడేసింది పిల్లవాడిని కోపంతో, సొంత కొడుకును. అంటే ఎంత బాధ ఉందో ఆసనం ఉంది. అంటే మనం ఇవ్వలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మేము చాలా చోట్ల మా బ్యాంక్ సిబ్బంది ఇటువంటి మరీ దయనీయ పరిస్థితి జేబుల నుంచి ఇస్తున్నారు డబ్బులు. మా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా నిన్న ఈ శాలరీస్ తీసుకోవాలి కదండి, ఒక రెస్ట్రిక్షన్ లాగా పెట్టాం మా అసోసియేషన్. ఎవరు కూడా 5,000 కన్నా ఎక్కువ తీసుకోకండి, కొద్ది సప్లై వచ్చిన తర్వాత తీసుకుందరు. ప్రకాశం గారు, అంటే ప్రజల్ని పరివర్తన దిశగా తీసుకురావడం, అవినీతి రహిత సమాజాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కానీ ఈ ప్రజల బాధలు కనిపించట్లేదా? అంటే ఒక ద్రవ్య నియంత్రణకు సంబంధించినటువంటి అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు అత్యంత నిర్లక్ష్యంగా, అంత అలవోకగా ప్రయోగించినప్పుడు పరిణామాలు ఊహించలేదా? ఇంత పెయిన్ ఊహించుంటే ఈ నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదండి. ఇది తప్పు నిర్ణయం అని మనం అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఊహించుకునే ముందు అందరు అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇల్లిటరేట్ ను తగ్గించాలి. మేము అక్కడ యుద్ధం ప్రకటించాల్సింది, మెయిన్ యుద్ధం అక్కడ యుద్ధం రావాలి, ఆకలి మీద యుద్ధం రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎక్కడైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎక్కడైతే విలేజర్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారో అదంతా ఒక కమిటీని, వాళ్ళ ప్రభుత్వాల కమిటీలు ఉంటారు కదా,
ఎక్స్పర్ట్ కమిటీలు ఉంటారు, వాళ్ళకి సీక్రెట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క అవస్థలు అయినప్పటికీ ఇప్పుడు మేము బ్యాంక్ సిబ్బంది రోజు గత 25 రోజుల నుంచి రోజు 14 నుంచి 16 గంటలు పనిచేస్తున్నాం మేము. మహిళలు కూడా పర్టికులర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ తీసుకోండి, మా దగ్గర సుమారు 1000 మంది మహిళలు ఉన్నారండి. గ్రామీణ ప్రాంతాల్లో మండలంలోనే బస్సులు కూడా లేవు ఇప్పటి వరకు కొన్ని ఏరియాలో. అక్కడ మహిళలు రాత్రి పూట 10 గంటల వరకు పనిచేస్తున్నారు. మేము సిద్ధమే, కానీ మాకు ఇమీడియట్గా రిజర్వ్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ నుంచి మనీ సప్లై కావాలి, చిన్న నోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాము. మేము ప్రజలకు సహాయం చేయడానికి మేము రెడీ ఉన్నాం సర్వీస్ చేయడానికి. వెంకటరెడ్డి గారు, అంటే ఒక ఎకనమిస్ట్ ఒక కాలం రాశారు, అంటే ఆర్బీఐ కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఏదైతే ఉందో పెద్ద నోట్ల రద్దు ఘోర వైఫల్యంగా అభివర్ణించింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? 25 రోజులైనప్పటికీ కూడా ప్రజాగ్రహం కనిపిస్తూ ఉంది, రైతుల నుంచి వస్తోంది, సామాన్యుల నుంచి వస్తోంది, అసంఘటిత రంగాల్లో కార్మికుల ఆకలి కేకలకు వినిపిస్తున్నాయి. ఇంత వస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వ చెవులకు తాకట్లేదా? వాళ్ళు ఒక బేసజాలకు పోతున్నారండి. వాళ్ళు ముందు ప్రకటించినట్టు ఏమన్నారు, ఒక చిన్న పెయిన్ మన దేశం కోసం, దేశ సమగ్రత కోసం, మొత్తం అవినీతి సమాజం కోసం కొంచెం త్యాగం ఇట్లా మొదలు పెట్టారు. బట్ ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏమొచ్చిందంటే, వాట్ స్టార్టెడ్ యాజ్ ఏ స్మాల్ ఇన్కన్వీనియన్స్, ఒక చిన్న అసౌకర్యంగా మొదలై ఇట్ హెస్ బికమ్ ఏ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్. ఇది ఒక ఎకనామిక్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఇది పొలిటికల్ గా సంబంధం లేని వాళ్ళు. సమాజాన్ని అల్లకల్లోలం చేయాలంటే కరెన్సీ మీద దెబ్బ కొడితే చాలనేది తప్పండి. కేవలం మేము అసోసియేషన్ నుంచి చాలాసార్లు బహిరంగంగా ప్రకటించినామండి. సుప్రీంకోర్టు చెప్తుందని ఎందుకు ప్రకటించట్లేదు? 100 మంది డిఫాల్టర్స్ ను, ఈ బ్యాంకుల యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల 100 మంది డిఫాల్టర్స్ ను మనం రికవరీ చేయగలిగితే ఈ దేశంలో 6,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డైరెక్ట్ ఆదాయం అండి. 100 మందే, ఎక్కువ అసలు ఇంకా కొంచెం ముందు పోతే ఇంకెక్కువ పెరుగుద్ది. ఇప్పుడు బయట డబ్బు అన్నారు, బయట నుంచి స్విస్ బ్యాంకులు, అది కాదు, మన బ్యాంకులోనే మాలియా అనేది పాపం కనబడతా ఉన్నారు బయట ఉదాహరణకు. కానీ అటువంటి వాళ్ళు ఇంకా అతనికన్నా చాలా అనేక రెట్లు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు, బయట ఉన్నారు. వాళ్ళను 100 మందిని మనం కరెక్ట్గా ప్రభుత్వం తెలుసండి, ప్రభుత్వానికి మొత్తంగా తెలుసు ఎక్కడ బ్లాక్ మనీ ఉంది, ఎక్కడ మనీ ఉంది, పబ్లిక్ బ్యాంక్స్ నుంచి మనీ ఎవరు దుర్వినియోగం చేస్తారు, వాళ్ళని కట్టడి చేస్తే సరిపోతుంది. 6,50,000 కోట్ల రూపాయలను మేము బహిరంగంగా ప్రకటించినాం. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ సుప్రీంకోర్టు కూడా అడుగుతా ఉంది రోజు, ఎందుకు ప్రకటించారు మీరు, వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోరు? ఏమిటి రాజకీయ కారణాలు తెలియదు. దానికి బ్యాంకుల్ని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రధానంగా ఇవన్నీ పనిచేయలేకపోతున్నాయి, బలహీనంగా ఉన్నాయి కాబట్టి వీటిని కలిపేస్తాం, పెద్ద బ్యాంకులు చేస్తాం, లేకుంటే ఏదో రకమైన తప్పుడు దాన్ని రాంగ్ డైరెక్షన్ తీసుకుపోతున్నారు. కానీ సరి అయినటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. ఎంతసేపు ఎవరో కొన్ని కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, కార్పొరేట్ ఇంట్రెస్ట్లు. వెంకటరెడ్డి గారు, బ్రీఫ్ గా చెప్పండి, ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ఏం చర్యలు చేపడితే ఈ యొక్క అలజడి కానీ లేకపోతే ఈ యొక్క ఆవేశాలు కానీ తగ్గుతాయి, సామాన్య ప్రజలకు మేలు చేస్తున్న వాళ్ళం అవుతాం? ఇమ్మీడియట్ క్యాష్ సప్లై అండి. క్యాష్ సప్లై ఇండియన్ ప్రింట్స్ 4 ప్రింట్ ప్రెస్లు కూడా చేయలేవు. కాబట్టి మేము మొదటి నుంచి నేను చెప్తా ఉంది, ఇవాళ మేము మా మొత్తం చర్చల్లో కూడా బయటకు వచ్చిన అంశం అయితే ఇమ్మీడియట్ గా ఎవరైతే లైన్లలో ఉండి చనిపోయారో వాళ్ళకు ఉపశమనంగా కంపెన్సేషన్ ఇవ్వాలి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరు చనిపోయారో కంపెన్సేషన్ ఇవ్వాలి. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరినీ కూడా వారి కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఇవాళ పని చేసుకుంటూ పోవాలి. రోజు ఎంత సప్లై డైరెక్ట్ గా ప్రకటించాలండి, లైన్లలో రావాల్సిన అవసరం లేదు. అయ్యా ఈ రోజు ఇంత సప్లై ఉంది, ఇంతమందికి ఇవ్వగలుగుతాం, మనం చెప్పగలగాలి. మనం ఉదయం అంతే మందికి ఇవ్వాలి, లైన్లో రావాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళకి రేపు ఇవ్వగలుగుతాం. ఎల్లుండి ఒక భద్రతా భావం తీసుకురావాలి మొత్తం కస్టమర్స్ లోపల కానీ ప్రజల లోపల కానీ. తర్వాత రెండోది, దీనికి ఇమ్మీడియట్ ఉపశమనం అంటే మాత్రం 500 రూపాయల నోటు 1000 అవసరం లేదు. మనం రద్దు చేసిన 500 రూపాయల నోటు కనీసం ఇంకో 3 నెలలు కొనసాగించుకోవచ్చు, చలామణి చేసుకోవాలి అనడం వల్ల చాలా ఉపశమనం వస్తుంది. ప్రకాశం గారు, మీరు చెప్పండి, అంటే రైతులు, మహిళల ఆగ్రహావేశాలకు గురైన ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా తగిన మూల్యం చెల్లించుకుంది. అలాంటి పరిస్థితి క్రియేట్ కాకూడదంటే తక్షణం ప్రభుత్వం ముందున్నటువంటి సేమ్ అదేనండి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను, నేను మీకు చిన్న నోట్ల సప్లై కావాలి, ఇమీడియట్ గా ప్రింటింగ్ కావాలి. మూల్యం ఒకవేళ అది కనుక తప్పిదారి తప్పితే, ఇంకా ఫెయిల్ అయితే, ఇంకా ఫ్యూచర్లో ఇప్పటికి కూడా గుర్తించకపోతే, ఎవరు ఇంకా ఇంత యుద్ధం జరుగుతుంది, ఇంత ఇబ్బందులు పాలవుతున్నారు మహిళలు కానీ, వ్యవసాయదారులు కానీ, పేద ప్రజలు కానీ, సామాన్య ప్రజలు ఇంత ఇబ్బంది గురవుతున్నారని గుర్తించకపోతే, జరిగిన చర్యలు తీసుకోకపోతే, ఆ చర్య ఏంటంటే సప్లై ఆఫ్ మనీ, అదే నోట్స్ ప్రింటింగ్, లేకపోతే 500 రూపాయల నోటు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇమీడియట్గా గత 3 నెలల వరకు 4 నెలల వరకు ప్రింట్ సరిపోయినటువంటి
నోట్స్ ప్రింట్ అయ్యేంత వరకు సహకారం చేస్తే తప్ప, సప్లై చేస్తే తప్ప దీంట్లోకి వెళ్ళి బయటపడే అవకాశం అయితే ప్రస్తుతం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు అండ్ ప్రకాశం గారు. నల్లధనాన్ని నిర్మూలించడం, అవినీతి రహిత భారతదేశాన్ని చూడడాన్ని అందరూ కూడా స్వాగతిస్తారు. మోడీ నిర్ణయానికి శభాష్ చెప్తున్నప్పటికీ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా వారికి ఆమోదయోగ్యమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.